జరిగినటువంటి శాంతికృష్ణ సేవా సమితి 1111వ ప్రోగ్రాం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రసిద్ధిగాంచిన వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ సందర్భంగా ఈ ప్రోగ్రాంకి ఎంతోమంది ప్రముఖులు ఇచ్చేశారు. అలాగే మన మాజీ తొలి శాసన సభాపతి మధుసూరాచారి గారు కూడా ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా ఇచ్చేసి విశిష్టంగా సేవలు అందించిన వారికి అందరికీ కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ప్రోగ్రాంలో నేను ఆహ్వానితుడిగా ఉన్నందుకు ఎంతో సంతోషించి అలాగే ఇక్కడే కాకుండా వివిధ దేశాల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి జాతీయ అభివృద్ధికి చాలా కృషి చేశారు ఆయన మంగళ శాంతికృష్ణ గారు. సో వాళ్ళకి ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఫ్యూచర్లో ఎలాంటి ప్రోగ్రామ్ చేయాలి? ఫ్యూచర్లో ఫ్యూచర్లో అవార్డ్స్ అనేది కాకుండా ఇది కేవలం ఏంటంటే ఈ అవార్డు అనేది ఈ జనరేషన్ని ప్రోత్సహించడానికి వాళ్ళు ఇంకా అత్యంత ఉత్సాహంతో ముందుకెళ్ళి సమాజ సేవలో పాల్గొని జాతీయ అభివృద్ధికి విశ్వకర్మ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు ఒక మంచి శుభ దినం. ఎందుకంటానంటే శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శాంతికృష్ణ గారు చేసే ప్రోగ్రాం. ఎందుకంటే 1100 చేయడం జరిగింది. ఇటువంటి 50 దేశాల్లో ఇటువంటి శాంతి చర్చలు చేయడం జరిగింది. ఎందుకోసం కాదంటే ఫ్యూచర్లో పట్ల ఈ ప్రపంచంలో పట్ల అల్లకల్లోలమయ్యి ఒకరి మధ్య ఒకరు వైషమ్యాలు జరిగి మొత్తం ప్రపంచం సర్వనాశనం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి సర్వనాశనం కావద్దంటే కూడా ఇటువంటి శాంతి చర్చలు జరగాలి, శాంతి సేవాభావం ఉండాలనే ఉద్దేశంతో ఈ భారతదేశానికి ఒక రిప్రజెంటేటివ్గా, ఎందుకంటే అశోకుడు ఉన్నప్పటి నుంచి బౌద్ధుడే కానీ జైనుడే కానీ ప్రతిదీ కూడా భారతదేశం లోపల మనము బసవేశ్వరుడే కానీ మనం ప్రతిదీ కూడా శాంతి కామకమైన దేశం. ప్రతి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకునే దేశాల లోపల మనమే నెంబర్ 1 ఉంటాం. కాబట్టి అటువంటి యొక్క శాంతిని కంటిన్యూ చేయాలని ఇప్పుడు శాంతికృష్ణ గారు చేయడం అనేది దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఇటువంటి శాంతి కోసానికి పోరాడే ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఉండేసి వాళ్ళకు సముచితమైన స్థానం ఇస్తే ప్రపంచంలో అన్ని దేశాల లోపల మన యొక్క ఉద్దేశం, భారతదేశం ఏమనుకుంటుంది ప్రపంచం లోపల అన్ని ప్రజలకు కూడా తెలవాలని చెప్పేసి ఒక మంచి కాల్తో ఈ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా వైట్ హౌస్లో కూడా మాట్లాడడం జరిగింది అతడు శాంతి గురించి. అదేవిధంగా బ్రిటిష్ పార్లమెంట్లో కూడా వివిధ దేశాల్లో కూడా మన యూరోపియన్ నేషన్ లోపల కూడా అదేవిధంగా గల్ఫ్లో కూడా ఈ విధంగా శాంతి ఉంటేనే అందరం సుభిక్షంగా ఉంటాం, అందరం మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి శాంతికృష్ణ గారు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ యొక్క వార్ సిచ్యువేషన్ లోపల ఇటువంటి శాంతి అనేది కంటిన్యూ చేస్తే అందరికీ మంచిగా ఉంటుందని కోరుకోవడం జరుగుతుంది. ఇది ఒక మార్గదర్శకంగా మనం అందరం తీసుకోవాలని కోరుకోవడం. థ్యాంక్ యూ.